hello. Thank you for each and everyone చిట్టిపొట్టి ట్రైలర్ లాంచ్కి వచ్చినందుకు. సో మా మూవీ అక్టోబర్ 3కి రిలీజ్ అవ్వబోతుంది. ఇదంతా టోటల్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ బ్రదర్ అండ్ సిస్టర్ బాండ్. మీ అందరికీ చాలా నచ్చుతుంది బికాజ్ ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ ఇవాళ రేపు సిస్టర్ అండ్ బ్రదర్ అండ్ సిస్టర్ ఇట్స్ అ కామన్. సో థ్యాంక్ యూ భాస్కర్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఛాన్స్ అండ్ థ్యాంక్ యూ యూనిట్ అండ్ ఆల్ మాకు బాగా సపోర్ట్ చేసినందుకు. థ్యాంక్స్. హాయ్ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే అండ్ సెలబ్రేటింగ్ దిస్ ఈవెంట్ విత్ అస్. అవకాశం ఇచ్చిన భాస్కర్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. And I'd like to thank Ram and Kashvi too because we were like family in the shooting spot. So thank you. And Andaru ee movie family, you come along with the family and watch it. You'll all like it. Thank you. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ఈ మాట ఎందుకు వాడానంటే ఒక ఇద్దరి ప్రస్తావన చేసి నాకు తెలియదు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది అంటే నాకు ఇప్పుడు మాట్లాడాలనిపిస్తుంది. స్టేజ్ మీద ఉన్నాను. ఇంతకన్నా గొప్ప ఆపర్చునిటీ ఏ యాక్టర్కి అంటే నేను ఎవరికి దొరకదు. కొంచెం ఎక్కువసేపు మాట్లాడదాం అనుకుంటున్నాను. ప్లీజ్. ఊరవతల నీరింకిన చెరువు పక్క చెట్టు నీడ, గోనెలతో కుండలతో ఎటు చూస్తే అటు చీకటి అటు దిక్కం పటు నిరాశ, చెరసాలలు ఊరి కొయ్యలు కాలువలు ఆత్మహత్య దగాపడిన తమ్ములార మీ బాధలు నేనెరుగుదును. వడలో కడు జడిలోపిన చలిలో తెగ నవసి కుములు మీ బాధలు మీ గాథలు నాకు అవగాహన అవుతాయి. పతితులార భ్రష్టులార బాధాసర్ప ద్రష్టులార దగాపడిన తమ్ములార మీకోసం కలం పట్టి ఆకాశపు దారులెంట అరుచుకుంటూ వెళ్ళిపోయే అడాబుడిగా వెళ్ళిపోయే జగన్నాథ రథచక్రపు ప్రళయ ఘోష భూమార్గం పట్టిస్తా, భూకంపం పుట్టిస్తా. శ్రీశ్రీ గారు ఒకరు. ఇంకొకరి గురించి చెప్తాను. పాశ్చాత్య సంగీతపు పెను తుఫానుకు రెపరెపలాడుతున్న సత్సాంప్రదాయ భారతీయ సంగీతపు జ్యోతిని ఒక కాపు కాయడానికి తన చేతులను అడ్డుపెట్టిన ఒక మహా మనిషికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. కె విశ్వనాథ్ గారు. వీళ్ళిద్దరి గురించి చెప్తున్నాను. వీళ్ళిద్దరు ఎందరో మహానుభావులు అన్నానుగా ఒక ఇద్దరు గురించి మెన్షన్ చేశాను. ఇంకొకరు రాజమౌళి గారి గురించి చెప్తున్నాను. రాజమౌళి గారి గురించి ఎందుకు చెప్తున్నానంటే ఒక ఫ్యామిలీ కలిసి ఉంటే ఎంత అద్భుతాలు చేయొచ్చు అనేదానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ రాజమౌళి సార్ అండ్ ఫ్యామిలీ. సో ఆ పాయింట్ మేము తీసుకొని సినిమా తీయాలని చెప్పి నాకు కథ చెప్పినప్పుడు నాకు అద్భుతంగా నచ్చింది. ఎందుకు అంటే నా సిస్టర్ సెంటిమెంట్ యాక్చువల్గా నాకు సిస్టర్ లేదు, కానీ ఈ సినిమా చేసిన తర్వాత నాకు సిస్టర్ లేనందుకు బాధ అనిపించింది. సో మీ అందరికీ ఖచ్చితంగా ప్రతి ఇంట్లో నాన్నకో చెల్లి ఉంటుంది, అమ్మకు ఒక అన్న ఉంటాడు, తాతకు ఒక చెల్లి ఉంటుంది, నాన్నమ్మకు ఒక అన్న ఉంటాడు. మా నాన్నమ్మ వాళ్ళ చెల్లి, మా నాన్నమ్మ వాళ్ళ అన్న నాకు ఎవరో తెలియదు, మా తాత వాళ్ళ చెల్లి ఎవరో నాకు తెలియదు. ఈ సినిమా చేస్తున్నప్పుడు అర్థమైంది, అరే నిజమే కదా, నాకు నిజంగానే తెలియదు కదా. సో అలాంటి విషయాలు అన్నీ మనం ఈ సినిమాలో టచ్ చేస్తున్నాం. ప్రతి ఇంట్లో మన ఇంటికి వస్తే దిష్టి తీస్తారు, ఆ దిష్టిని అడ్రస్ చేస్తాం. మన చుట్టాల ఇంటికి వెళ్తే కుడకలు పెడతారు, మగవాళ్ళకైతే టవల్ కప్పుతారు, ఆడవాళ్ళకైతే చీర సారే పెడతారు, బొట్టు పెడతారు. సో ప్రతి చిన్న విషయాన్ని కూడా భాస్కర్ సార్ చాలా అద్భుతంగా అడ్రస్ చేశాడు ఈ సినిమాలో. ఈ సినిమా చూసిన తర్వాత ఒక మంచి సినిమా చూశాననే ఫీలింగ్ మీకు ఖచ్చితంగా వస్తుందని చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. సో ఈ సినిమా గురించి మాట్లాడడానికి ఇంకా ప్రీ రిలీజ్ ఉంటుందని చెప్తున్నారు. సో ఉంటుంది కాబట్టి నేను ఖచ్చితంగా సినిమా గురించి మాట్లాడతాను. సినిమాలో కొంతమంది నాతో పాటు వర్క్ చేసిన వాళ్ళ గురించి చెప్పాలి. ప్రత్యేకంగా చెప్పాల్సింది పవిత్ర గురించి చెప్పాలి. మేము అమ్మాయిని సెలెక్ట్ చేసినప్పుడే మా సారు ఫస్ట్ రామ్ని సెలెక్ట్ చేశాము. రామ్కి సిస్టర్ అంటే నమ్మేటట్టు ఉండాలి. అంటే వాళ్ళిద్దరు పక్క నిలబడ్డా, వాళ్ళిద్దరు మాట్లాడుకున్నా అరే నిజంగా ఒక అన్న చెల్లెళ్ళు కలిసి ఉన్నారా, మాట్లాడుకుంటున్నారా అన్నంత బిలీవబుల్ ఉండే అమ్మాయినే తీసుకుందాం అని చెప్పేసి ఒక హండ్రెడ్స్ ఆఫ్ ప్రొఫైల్స్ వెతికాము. వెళ్తే తమిళనాడులో దొరికింది అమ్మాయి. షీఈ్ బెంగళూరు బట్ తమిళనాడులో దొరికింది అమ్మాయి. అమ్మాయిని తీసుకొచ్చి, అమ్మాయికి తెలుగు కూడా వచ్చు లక్కీగా. సో ఆ అమ్మాయిని తీసుకొచ్చి మేం కాదు వాళ్ళ ఫాదర్ చెప్పాడంట, నాకు తర్వాత చెప్పింది, నిజంగా నీకు అన్నుంటే ఇలాగే ఉంటాడేమోనని. సో ఇంతకన్నా గొప్ప కాంప్లిమెంట్ వాళ్ళ ఫాదర్ చెప్పాడు. సో మా ఇంట్లో చూపించినప్పుడు మా అమ్మ కూడా అనేది అరే నిజంగా బాగున్నారు, చాలా బాగున్నారు, మీ ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారని. సో అంత జాగ్రత్త తీసుకున్నారు సార్.
అంటే నిజంగా చూడగానే మీ ఇద్దరు నిజంగా అన్న చెల్లెలంటే నమ్మేయాలి. అప్పుడు కనెక్ట్ అవుతారు, ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. సో ఒక ఇంగ్లీష్ డైరెక్టర్ చెప్పినట్టు 90% ఆఫ్ ద డైరెక్షన్ ఈజ్ కాస్టింగ్ అంట. ఆ కాస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది మన మూవీలో. మీరు ఇప్పుడు ఆల్రెడీ చూసారు, మీకు ఆల్రెడీ నిజం చెప్పాలంటే 20 నిమిషాల సినిమా చూపించాం, అంటే పాటలు చూపించేసాం, అంటే 20 నిమిషాల సినిమా మీకు ఆల్రెడీ చూపించేసాం. సో మీకు అర్థమైంది 20 నిమిషాల సినిమా ఆల్రెడీ మీరు చూసేసారు ఎలా ఉందో. సో అంత అద్భుతంగా సినిమా కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. అంతగా అద్భుతంగా మీకు లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఉంటుంది. మీరు కళ్ళు చెమర్చకుండా బయటికి రారని నేను చాలా బలంగా నమ్ముతున్నాను నేను. సో ఏ సినిమా నుంచైనా మనం బయటకు వచ్చినప్పుడు సినిమా టేక్అవే ఉండాలి. నేను అది బిలీవ్ చేస్తాను, టేక్అవే ఉండాలి. చూసా సార్, ఎంటర్టైన్మెంట్ ఈజ్ గుడ్, ఫైన్, బాగుంటుంది, బట్ టేక్అవే ఉండాలి. అంటే ఏదో నేర్చుకోవాలి. అంటే సినిమా ఈజ్ ఎ పవర్ఫుల్ మీడియం. అది ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. మీడియా ఎంత పవర్ఫుల్ మీడియమో సినిమా కూడా అలాగే పవర్ఫుల్ మీడియా ఉంటుంది. సో ఇంత మంచి సినిమాని మీడియా గురించి చెప్పాలంటే మీరే మమ్మల్ని కాపాడగలరు. యాక్చువల్లీ మా సార్ చెప్పినట్టు మీ అందరికీ శిరస్సు ఉంచి అడుగుతున్నాను, సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా ఒక మంచి సినిమాకి సపోర్ట్ చేసిన అన్న గర్వం మీకు కలుగుతుందని నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. లేదు అంటే నేను ఎక్కడో తిరుగుతుంటాను, కృష్ణనగర్లోనూ ఫిల్మ్ నగర్లోనూ, నన్ను పట్టుకొని అడగండి అప్పుడు, అరే ఏం సినిమా తీసినవరా అని. బాగాలేకపోతే బాగుంటే బాధీసావు బాబు అని చెప్పేసి ఒక చిన్న కాంప్లిమెంట్ చాలు. సో ఇదే కోరుకుంటున్నాను. ఇంకా మాట్లాడాలని ఉంది, బట్ నేను మీ అందరి సమయం వృధా చేయాలనుకోవాలి. మంచి సినిమా తీసాం, ప్లీజ్ చూడండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. వందే మాతరం. ఈరోజు మా యొక్క చిత్రం చిట్టి పొట్టి బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ ఎమోషనల్ ఫ్యామిలీ స్టోరీ. ఈ స్టోరీ దాదాపు ప్రతి ఇళ్లలో జరిగేటువంటి స్టోరీ. ప్రతి అన్నా చెల్లె మధ్యలో చిన్నప్పటి నుంచి వాళ్ళ మధ్య ఒక మంచి బాండింగ్, ఎమోషనల్ బాండింగ్ను చూపిస్తూ, మరి ఆ యొక్క అన్న చెల్లె పెద్దగా అయిన తర్వాత ఆ చెల్లె ఆ అన్న ఒక నాన్న స్టేజ్కి వచ్చిన తర్వాత ఆ నాన్న నుంచి పోయినటువంటి చెల్లె వేరే ఇంటికి వెళ్ళిపోతుంటే ఆమె మేనత్తలాగా మారిపోతుంది. ఆ మేనత్త పుట్టింటి పైన ఉన్న మమకారం ఏంది, ఆమె ఎలా కోరుకుంటుంది, ఎలా ఎమోషన్ ఉంటుంది. ఇంకో స్టేజ్లోకి వెళ్తే నాన్న తర్వాత తాతయ్య వాళ్ళ చెల్లె, ఆ చెల్లె ఒక 3వ జనరేషన్కి వెళ్ళిపోతుంటే తాతయ్య మన ఇంట్లో ఉంటాడు, తాతయ్య వాళ్ళ చెల్లె ఎవరో మనకు తెలియదు. 3rd జనరేషన్స్కి వాళ్ళ పిల్లలకి తాతయ్య వాళ్ళ చెల్లెకి సంబంధించినటువంటి వాళ్ళ మూలాలు ఈ కుటుంబంలో తెలుసుకోలేకపోతున్నాం. అలానే చెల్లె అంటే ఎవరైతే నానమ్మ ఉన్నారో, నానమ్మ వాళ్ళ అన్నయ్య ఎక్కడుంటాడో మనకు తెలియదు. ఆ నానమ్మ వాళ్ళ అన్న వాళ్ళ కుటుంబం ఎవరో, వాళ్ళ ఎక్కడుంటారో కూడా మనకు తెలియదు. ఒక 3వ జనరేషన్కి వచ్చేసరికి కుటుంబాల మధ్య దూరం పెరుగుతుంది. ఆ దూరం పెరిగేదాన్ని చక్కగా కమర్షియల్గా ఇప్పుడున్నటువంటి అన్నా చెల్లెలకు సంబంధించి సంబంధములు చెప్పుకుంటూనే, ఇప్పుడున్న జనరేషన్లో సోషల్ మీడియా వీటన్నిటిని టచ్ చేస్తూనే, ఒక ఆడపిల్లకు సంబంధించినటువంటి ఇప్పుడు పెరుగుతున్నటువంటి కాలేజీలో కావచ్చు అన్నిట్లలో ఉన్నటువంటి సోషల్ మీడియా ప్రభావం ఎట్లా ఉంది, ఆ సోషల్ మీడియాతో పాటు బయట ప్రపంచం వాళ్ళ ప్రభావం ఎట్లా ఉంది, దాంట్లో అన్నయ్య ఎలా ప్రొటెక్ట్ చేస్తాడు, అన్నయ్య ఏ విధంగా చేస్తాడని చెప్తూనే, అలాంటి అన్నా చెల్లె రేపొద్దున మా నాన్న వాళ్ళ చెల్లె మేనత్త ఎందుకు అంత దగ్గరగా ఉండలేకపోతున్నారు, మా తాత వాళ్ళ చెల్లెలు ఎందుకు చాలా దగ్గర ఉండలేకపోతున్నాం, మరి ఎందుకు రేపొద్దున నేను మా చెల్లె కూడా దూరం అంటే మేము అంటే పెద్దవాళ్ళం అయ్యేసరికి, ఒక వృద్ధాప్యం వచ్చేసరికి మేము కూడా మా చెల్లె నాకు దూరం అయిపోతుందా అనేటువంటి ఒక సంఘర్షణ కూడా జరుగుతూ, ఆ జరిగే క్రమంలో ఉన్నటువంటి ఫ్యామిలీలో చిన్న కొంతమంది బిజీ వల్ల కావచ్చు, కొంతమంది చిన్న తప్పుల వల్ల కావచ్చు, కొంత చిన్న ఈగో వల్ల కావచ్చు, ఆ ఉన్నటువంటి ఫ్యామిలీస్ అన్న చెల్లెల సంబంధం కూడా ఏ విధంగా దూరం అవుతుంది, చిన్న కారణాలని మనం టచ్ చేస్తూనే అవి పెద్ద సమస్యలు కావు.